నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. తిరుపతి నియోజకవర్గం అంటేనే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో నాన్ లోకల్కు ప్రాధాన్యత కల్పించేలా టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి నాన్ లోకల్గా భావిస్తూ ప్రకటించినటువంటి జంగల్పల్లి శ్రీనివాస్ ఇవాళ జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ టీడీపీ జనసేన నాయకులు దీనిని వ్యతిరేకిస్తున్నారు. ప్రధానంగా స్థానికులకు అవకాశం కల్పించలే కానీ స్థానికేతరులకు అవకాశం కల్పించి తమకు అన్యాయం చేస్తున్నారని చెప్పే వాదనను స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు పేరుగా వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానికంగా పలువురు స్థానికులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. సార్, ఇవాళ లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ వస్తూ ఉంది. మీరు ఎలా భావిస్తారో, స్థానికంగా మీరు ఏ విధంగా భావిస్తారండి? తిరుపతి నియోజకవర్గంలో పనిచేసి పోటీ చేసి గెలిచిన సీనియర్ నాయకులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళంతా కాదని నాన్ లోకల్కి ఇచ్చిన దానివల్ల ప్రయోజనం ఏముంటుంది? దానివల్ల ఉత్పన్నమయ్యేది కేవలము అబాస్పాలు కావడం తప్పితే ఇంకేమి ఉండదు. కాబట్టి సరైన గట్టి పోటీ, రాజకీయాల్లో గట్టి పోటీ ఉండాలంటే స్థానికులు, స్థానికేతరులు అని భావించి స్థానికేతరులకి అవకాశం కల్పించాలని మా కోరిక. సరే, ఇవాళ గతంలో కూడా చిరంజీవి గారికి స్థానికేతలు గెలిపించారు. అప్పుడు ఎలా ఉండిందండి? మహానుభావుడు ఎన్టీ రామారావు పోటీ చేసిన స్థలం ఇది. మెగాస్టార్ చిరంజీవి పోటీ చేసిన నియోజకవర్గం ఇది. అలాంటి నియోజకవర్గంలో వాళ్ళు స్థానికేతరులు అయినా కూడా వాళ్ళు ప్రజాదరణ పొందిన నాయకులు కాబట్టి వాళ్ళు ఎట్లో గెలిచారు. కానీ ఇప్పుడు ఈయన ఎవరికి తెలుసు? ఈయన ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ వచ్చిన దానివల్ల అతనికి వెంటనే టికెట్ ఇచ్చి ఈ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో పోటీ చేయమని అనడము హాస్యాస్పదం. అంటే ఇవాళ జనసేన పార్టీ మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ అనుకున్నారు, ఇవాళ శ్రీనివాసులు అంటున్నారు. ఈ భవిష్యత్తు అంటే శ్రీనివాసుల కన్నా కూడా స్థానికులుగా భావిస్తున్నారా? అంటే స్థానిక సమస్యలు వీళ్ళు స్థానిక సమస్యల మీద పోటీ చేస్తూ అంటే సమస్యలను గుర్తించి పరిష్కరించే అవకాశం ఉందని భావించవచ్చా? ఇది ఎట్లా చెప్పలేని పరిస్థితి. కానీ లోకల్లో చాలామంది లీడర్స్ ఉన్నారు. అట్లా జనసేన ఇట్లా తెలుగుదేశానికి కానీ జనసేనకు కానీ అలాంటప్పుడు వాళ్ళంతా విస్మరించి స్థానికేతరులకు ఇవ్వడం న్యాయం కాదు. అది నాయకులు నిర్ణయించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. కేవలము పొత్తు అని చెప్పి ఈ పొత్తు వల్ల ఈ విధంగా మంచి గట్టి పోటీ కలిగే రంజకంగా జరగాల్సిన రాజకీయాలని కేవలం హాస్యాస్పదానికి తీసుకుపోయినట్టుగా ఉంటుందని మా భావన. రాజకీయంగా గట్టి పోటీ ఉన్న అభ్యర్థుల్ని సూచించి నిర్ణయిస్తే బాగుంటుందని చెప్పి స్థానికులు సైతం భావిస్తున్నారు. అయితే ఇదే కాన్స్టిట్యున్సీ సంబంధించినటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి నియోజకవర్గంలో గతంలో ఎన్టీఆర్ పోటీ చేశారు. అలాగే చిరంజీవి లాంటి విఖ్యాత నటులు సైతం ఈ కాన్స్టిట్యున్సీకి పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో గత 40 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అంటే జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు కలయిక వల్ల తిరుపతి అసెంబ్లీ స్థానం జనసేనకు, అలాగే పార్లమెంటు స్థానం బీజేపీకి కేటాయించడంతో తిరుపతిలో టీడీపీ ఆవిర్భించినట్టు తిరుపతి నగరంలో ఈ నియోజకవర్గంలో ఈసారి ఉనికి చిహ్నం లేకుండా టీడీపీ చిహ్నం లేకుండా పోతుంది, తన ఉనికిని కోల్పోతుందనే భావన సైతం స్థానికులు సైతం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్ని పార్టీ ఉన్నత నాయకులు భావించి పునరాలోచించాలని చెప్పి స్థానికులందరూ విశ్వసిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.